సార్ నిన్న జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య ప్రజల దగ్గర నుంచి మేధావులు కూడా ఈరోజు ఖండిస్తున్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన, రౌడీయిజం ఈ రకంగా దాష్టికం కనుక ఏర్పడితే మనకు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. అదే మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళు ఈ రకంగా చేయరు. ఈవీఎంల ద్వారా గెలిచారు కాబట్టి దొడ్డిదారిన రాజకీయం చేసే ప్రక్రియ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర యువతకి ఏంటంటే మీరు అందిస్తుంది మెసేజ్, నారా లోకేష్ గారు యువకుడే కదా. ఈరోజు రాష్ట్రానికి ఏంటి, ఇది ఒక ఎగ్జాంపులా? రేపు రాబోయే కాలంలో ఇప్పుడు మేము చేసాం, రేపు మీరు చేయమనే కదా. ఈ రకంగా చేస్తే ఇప్పుడు అమరావతి ఎప్పుడు డెవలప్ అవుద్ది? పారిశ్రామికవేత్తలు ఈ రకమైన రాజకీయ నాయకుల మీద ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే రేపు పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు? పెట్టుబడులు ఎలా పెడతారు? ఉద్యోగాలు రేపు ఏ రకంగా వస్తాయి? ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? ఇంకెన్ని రోజులు అంటే ఒక బీసీ నాయకుడు గళమెత్తితే ఈరోజు ఈ రకమైన దాష్టికం చేస్తుంటారా? అంటే మీరు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు? అంటే గెలిపించింది దీనికోసమేనా? ప్రజల్ని భయాందోళన చేయడానికి, సామాన్యులు భయం చేయడానికి ఓట్లు వేసిన వాళ్ళని. రేపు 29 జరుగుతుంది. రేపు 29 పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు మనం దారి చూపించాం, రేపు ఆ దారిలో మిగతా వాళ్ళం వెళ్ళమా? ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. ఇది ఇప్పటికైనా సరే పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వాలను వాడుకుంటున్నారు, అందరినీ వాడుకుంటున్నారు. అన్ని వర్గాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది. ఏమంటే మేము కనుక వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక చిన్న ధర్నా ప్రజల పక్షాన్ని నిలబడి ఏదైనా ఒక ధర్నా చేస్తే 50 మంది ఉంటే 200 మంది పోలీసులు ఉంటున్నారు మా చుట్టూ. ధర్నాను ముందుకెళ్ళనివ్వట్లేదు. నిన్న 200 మంది ఈ బాటిల్స్ పట్టుకొని వచ్చి పెట్రోలు ఈ రాడ్లు అన్నీ తీసుకొని వస్తే కనీసం 5-6 లేరు పోలీసులు. హాఫ్ అన్ అవర్ వదిలేశారు వాళ్ళని. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు. జరగాల్సింది జరిగింది కదా. అదే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కనుక ఉండి ఎవరి మీద కనుక ఇలా జరుగుంటే పరిస్థితి ఏంటి?